బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మన బారోకి అయితే లాస్ట్ వీడియోలో పెట్టాం కదా, ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది బాగాలేదని. సో వాడినైతే మేము ఈరోజు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాం. హాస్పిటల్కి మేము కొంచెం త్వరగా వెళ్ళిపోయాం, మాకు టైమింగ్ తెలీదు. సో 9 o'clock ఓపెన్ చేస్తానంటే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి వాడికి బీచ్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. సో అట్లా వాడిని బీచ్కి కూడా తీసుకొని వెళ్ళాము. సో తీసుకొని వెళ్ళాక అక్కడైతే మనకి రాగి మాల్ట్ అమ్ముతున్నారు. సో మేమైతే ఒక్కొక్క గ్లాస్ తీసుకొని వాడికైతే ఎగ్స్ తీసుకున్నాము. వాడైతే హ్యాపీగా ఎగ్స్ తినేసాడు, వాడికి ఎగ్స్ అంటే ఇష్టం. కిందకు వచ్చేసి ఎగ్స్ తినేసాక మేము ఇంకా అది తాగేసాక వాడిని అయితే కాసేపు బీచ్లో వదిలేసాము. వదిలేస్తే వాడు ఫుల్ ఫన్గా ఆడుకున్నాడు. సో వాడికి వాటర్లో ఆడుకోవడం కూడా చాలా ఇష్టం అనమాట. వాడిని చైన్కి లింక్ వేసేసి వాడిని కాసేపు బీచ్లో కూడా తీసుకెళ్ళాం. కాసేపు ఆడుకున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడికి బీచ్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. సో మేము ఇంకా అక్కడ కాసేపు టైం అయితే స్పెండ్ చేసి అక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయాము హాస్పిటల్కి. టైం అయితే 9 అయిపోతుందని చెప్పేసి మేము ఇంకా వెళ్తుండగా మాకు దారిలోనైతే 2 dogs కనిపించాయి. భలే అనిపించాయి, రెండు నా బ్రదర్ అండ్ సిస్టర్ లాగా రెండు కలిపి చిన్న క్యూట్గా. సో మేము అక్కడి నుంచి అయితే హాస్పిటల్కి వచ్చేసాం. అక్కడికి వచ్చాక మేమైతే అక్కడ ఓపీ తీసుకోవాలి కదా, ఓపీ తీసుకోవడానికి వెళ్ళారు. మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడైతే ఒక డాగ్ ఉంది కదా, పాపం దానికైతే స్ట్రీట్ డాగ్స్ కరిచేసాయంట. పాపం కాలు బోన్ ఇదయింది, విరిగిపోయిందంట. సో కట్టు వేశారు. అది అసలు చాలా కష్టంగా నడుస్తుంది. చాలా బాధ అనిపించింది. అలానే ఒక్కొక్క డాగ్కి ఒక్కొక్క ప్రాబ్లం. సో అలా ఇంకా మాకైతే ఓపీది ఇచ్చేసారు. ఇదైతే డాగ్ పాపం దాని కాలు రెండు ఇదైపోయినట్టున్నాయి. పాపం అలానే ఇచ్చేసింది, కానీ చాలా యాక్టివ్గా ఉంది, అందరి మీదకి అరుస్తుంది. సో అదైతే ఎక్స్రే రూమ్ డాగ్స్కి ఏమైనా అయితే ఇంకా మా డాగ్కి అయితే చెక్ చేశారు. చెక్ చేశాక ఇంజెక్షన్స్ రాశారు. సో 3 daysకి 3 injections రాశారు. సో బయట అయితే అస్సలు భయపడలేదు, హ్యాపీగా ఇంజెక్షన్ వేయించుకున్నాడు. అమ్మాయి అనుకున్నాం, ఏమైనా గోల్ చేస్తాడేమో అనుకున్నాం, కానీ అస్సలు గోల్ చేయలేదు. సో హ్యాపీగా ఇంజెక్షన్ అయితే వేయించేసుకున్నాడు. అయిపోయాక ఇంకా వాడిని కిందకి దించేసి ఇంకా టైం అయిపోయింది కదా, ఇంకా బ్యాక్ టు హోమ్కి రెడీ అయిపోయాము. ఇంకా మా ఆటో ఎక్కేసి ఆటోలో వెళ్ళిపోయాము. ఈ డాగ్ అయితే గొప్ప అల్లరి చేసింది, అరుస్తూనే ఉంది కంటిన్యూగా. అందరూ దాని వైపే చూడడం. సో మేము ఇంకా ఆటో దగ్గరికి వెళ్ళిపోయి మేమైతే ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికి వచ్చేసాం. బాయ్ ఫ్రెండ్స్.